శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 6 గురువారం ధనుసు రాశిలో సాధారణంగా మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహ అనుగ్రహం వల్ల విద్య, ఉద్యోగం మరియు ఆర్థిక విషయాల్లో కొంచెం పురోగతి కనిపిస్తుంది. ఇక చంద్రుని యొక్క స్థితి వల్ల కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. ఇంకా చేసే కొన్ని పనుల్లో ఆలస్యం జరిగినా చివరికి అనుకూలమైన ఫలితాలు లభించే అవకాశం అయితే ఉంటుందండి. అనవసర ఖర్చులని విషయంలో జాగ్రత్త కొంచెం చాలా అవసరం అండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం పసుపు రంగు వస్త్రం ధరించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. శనగలు లేదా పసుపు దానం చేయడం చాలా మంచిది. ఓం బ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక అరటి చెట్టుకు నీరు పోసి ప్రార్థన చేయండి. రేపటి రోజున గురువారం కాబట్టి శ్రీ దక్షిణామూర్తి మరియు శ్రీ గురు బృహస్పతి అలాగే శ్రీ సాయిబాబా ఆరాధన అత్యంత శుభప్రదంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం పారాయణం లేదా దత్తాత్రేయ స్వామి స్మరణ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుందని విశ్వసిస్తారు. ఇక ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3, 9. ఇక రేపటి రోజున వారి యొక్క అదృష్ట రంగు పసుపు. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం 9:30 నుండి 10:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి 6 వరకు శుభ సమయంగా చెప్పుకోవచ్చండి. ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజునైతే మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి. ఆర్థిక లావాదేవీలు పూర్తిగా అయితే జాగ్రత్త అయితే వహించండి. ఇక రేపటి రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా రేపటి రోజున ఉదయం నుండే మీకు తెలియనటువంటి ఒక యాదృచ్ఛికం జరిగేటువంటి ఒక నిమిషం గురించి అయితే మీ ఇంట్లో ఒక రహస్యం అనేది బయట పెట్టే విధంగా, అలాగే రేపటి రోజు మీరు ఒక పాజిటివ్ ఎనర్జీ గల రోజులుగా చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున మీ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కూడా పెరగబోతుంది. అంటే నిద్ర లేచింది మొదలు మీకు ఒక ప్రశాంతత అయితే ఏదో సాధిస్తామనే ధైర్యం కలగడము, కొంతమందికి ఇది ఒక హెచ్చరికలాగా కూడా రేపటి రోజున ఉండబోతుంది. అయితే మరి కొంతమందికి ఇది ఒక భగవంతుడు ముందుగా ఒక సంకేతం ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. రేపు పొద్దున వారికి ఉదయం నుండి గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. చంద్రుడు మీ యొక్క మనసుకి సంబంధించినటువంటి భావాలపై ముఖ్యంగా రేపటి రోజున మంచి ప్రభావాన్ని అయితే చూపించబోతున్నాడు. అలాగే శని భగవానుడు మీ రాశిపై తన యొక్క దృష్టి మాత్రం ఎవరు అంటే వారిపై ఎవరు మీ ముందు నటిస్తున్నవారు ఎవరనే విషయం కూడా చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇక రేపటి రోజున ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల అయితే రేపటి రోజున మీ యొక్క జీవితం నిలకడలేని ఒక అస్పష్టత తలకిందులయ్యే విధంగా అయితే పరిణామం కూడా రేపటి రోజున కనిపిస్తుంది. అయితే రేపటి రోజున మీ యొక్క స్త్రీ మీకు తెలియనటువంటి ఒక వ్యక్తి మీ కుటుంబానికి దగ్గరగా ఉండేలాగా అయితే మీ యొక్క బంధువుల్లో ఎవరో ఒకరు కావచ్చు, లేదా మీతో చాలా మధురంగా మాట్లాడే ఒక వ్యక్తి అయినా అయి ఉండవచ్చు. వారి మనసులో ఉన్నది మీకు అన్నట్లుగా అయితే ఉంటుంది. ఆ స్త్రీ ద్వారా మీ యొక్క జీవితంలో ఒక వార్త, ఒక మాట, ఒక ఫోన్ కాల్ మీకు చేరబోతుందనే చెప్పుకోవాలండి. అయితే ఆ విషయం చిన్నదైనా తర్వాత మీరు కొన్ని నిమిషాలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక నిశ్శబ్దంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే భయపడ్డం అనవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ యొక్క పరిణామం మీకు కాస్త కఠినంగా కనిపించినా చివరికి మీకు నిజం అనేది కూడా తెలుస్తుంది. రేపటి రోజున ఈ మార్గం కూడా మీకు వ్యక్తపరుస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఇద్దరు వ్యక్తులు అంటే ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ వల్ల మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ యొక్క పూర్వగతి చూసి, అంటే మీ యొక్క కుటుంబంలో మీరు నిలవడం చూసి, మీ యొక్క మీద అన్నటువంటి గౌరవం చూసి వారిలో అసూయ అయితే ప్రారంభం అవుతుందనే చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున మీరు అన్ని విధాలకు కూడా మీకు తెలిసినటువంటి మీ యొక్క కుటుంబంలో మీరు నిలవడం చూసి, మీ యొక్క మీద ఉన్నటువంటి గౌరవం చూసి వారిలో అసూయ అనేది పెరిగిపోతుందనే చెప్పుకోవాలి. ఈ ముగ్గురు పేర్లు ముఖ్యంగా ఇటువంటి అక్షరాలతో ప్రారంభమవుతాయని తప్పకుండా తెలుసుకోండి. ఇక వాళ్ళ లెటర్స్ వచ్చేసి ఆర్, ఎస్ అండ్ కే లెటర్స్తో స్టార్ట్ అయ్యే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఈ అక్షరాల్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఒక ఆడవ్యక్తి పేర్లు వచ్చేసి ఒక లేడీ అన్నమాట. ఇద్దరు ఆడవ్యక్తులు అనుకున్నాం కదండి, కానీ ఇందులో మొదటి ఆడ లెటర్ వచ్చేసి ఏ, ఎం అండ్ ఆర్ అనే లెటర్స్ అన్నమాట. అలాగే ఎల్ అనే ఇంకొక ఆడవ్యక్తి మీ యొక్క జీవితం పేరుతో, అదే విధంగా రేపటి రోజున ఏ అలాగే ఎస్ అండ్ ఆర్ అక్షరాల్లో మీరు తెలిసినటువంటి వ్యక్తులు కూడా ఉండి ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా కూడా ఈ అక్షరాలు గుర్తొస్తే కనుక వారి మాటల విషయంలో మీరు 2 రకాల అంటే 2-3 రోజుల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళు నేరుగా చెప్పకపోయినా మీ యొక్క మనసులో గందరగోళాన్ని పెంచి
ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే రేపటి రోజు మీరు ఖచ్చితంగా ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య, అలాగే సాయంత్రం 5:30 నుండి 8 గంటల లోపు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సమాచారం మీకు వస్తుంది. ఇది డబ్బు, అలాగే కుటుంబం, లేదా ఒక పని, లేదా ఒక బంధం గురించి వచ్చేటువంటి అవకాశం అన్నమాట. అయితే కొంతమందికి చెప్పాలంటే కనుక రేపటి రోజున చాలా రోజులుగా అయిపోయిన ఒక పని మరలా కదలబోతుందనేటువంటి ఒక సమాచారం వస్తుంది. ఇంకొందరికైతే ఒక స్త్రీ ద్వారా అయితే శుభవార్త వస్తుంది. అయితే అందరికీ ఒక సూచన అనేది చెప్పలేమండి. మీ ప్లాన్ అందరికీ అయితే రేపటి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా చెప్పకండి. మీరు అనుకున్న పని పూర్తయ్యే వరకు కొంచెం నిశ్శబ్దంగా కూడా ఉండడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున అందరూ కూడా మీ యొక్క వెంకటేశ్వర స్వామి మరియు ఆరాధన చేసి మీకున్న కూడా మేలు చేస్తుంది. అలాగే దగ్గర ఎక్కడైనా ఆంజనేయ స్వామి కూడా ఉంటే దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున మీరు హనుమాన్ చాలీసా పఠించడం అక్కడ శత్రుబాధ గురించి మీ యొక్క విముక్తి కలిగిస్తుంది. అలాగే రేపటి రోజున మీరు జై శ్రీరామ్, అలాగే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని మీరు జపించడం వల్ల అన్ని రకాలకు కూడా మంచిదని చెప్పుకోవాలండి. అలాగే ఒక గ్లాస్ నీటిలో కొంచెం రేపటి రోజున ఉప్పు మరియు పసుపు వేసి ఇంటిని ముందుగా శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ యొక్క నరదిశ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే రేపటి రోజు మీరు కొన్ని దానాలు కూడా చేయడం వల్ల చాలా మంచిదని చెప్పుకోవాలండి. అంటే తెల్లని బియ్యం, కొద్దిగా పాలు, లేదా ఏమైనా సరే తెల్లటిగా సంబంధించినటువంటి ఒక వస్త్రం ఏదైనా సరే దాన్ని దానం చేయడం చాలా మంచిది. అదేవిధంగా రేపటి రోజు నీ రాశి వారికి అన్ని రకాలకు కూడా చెప్పుకోవాలంటే ఇక రేపటి రోజు నీ రాశి వారు ఎవరికైనా సరే మీరు దానంగా ఇవ్వడం అనేది చాలా శుభ ఫలితాలను అయితే రెట్టింపు అవుతుంది. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా కూడా అనుకూలంగా అయితే కొన్ని విషయాలు ఎక్కువగా కనిపించబోతున్నాయనే చెప్పుకోవాలండి. వారి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ముందుగా చేద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చివరిలో చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం అనేది మీ జీవితాన్ని బాగా చేయవచ్చు. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ అనేది కొంతమందికి వీడియోని షేర్ చేయడం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక ఈ రాశి వారికి కూడా రేపటి రోజున జరిగే ఈ పరిణామం అనేది ఎన్ని రోజుల లోపల అయితే ఎన్నో ఆలోచనలతో, ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. మీ మనసుని ఆనందంతో నిండిపోయినప్పుడు కూడా మనసు ప్రశాంతత అనేది ఉంటుంది. అంతేకాకుండా రేపు చెప్పాలంటే ఎవరైనా నమ్మితే హృదయంతో నమ్ముతారు. ఒక్కసారి మోసం చేసి తిరిగి వారి మొహం కూడా చూడరన్నమాట. మీ యొక్క స్వభావం అలా ఉంటుంది. అలాగే చాలాసార్లు కూడా అందరూ మీరు చేసేటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి రోజులు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా రేపటి రోజున మీ అందరికి కూడా బాగా కలిసి వచ్చేటువంటి రోజులు మరియు అంశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా రేపటి రోజున అందరూ కూడా మీ యొక్క అక్షరాలతోటి సంబంధించిన వారితోటి అన్ని రకాలకు కూడా మీకు అనుకూలంగా ఉన్న కొంత చెప్పుకోవడానికి విషయాలు కూడా ఉన్నాయండి. ఏదో ఒక సమయంలో ఎక్కడైనా సరే మీకు రేపటి రోజున ఈ వ్యక్తుల ద్వారా మీకు ఒక అన్యాయం జరుగుతుందని సూచన. మీకు రేపటి రోజున అయితే పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది. ఇక మీ యొక్క ప్రశాంతంగా కూడా మీ మనసు అనేది ఉంచడం, ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా మంచిది. కనీసం రేపటి రోజున ఈ రాశి వారికి కూడా ఎక్కడైనా దాన ధర్మాలు చేయడం రెట్టింపు ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఆదివారం ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉండే రోజని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీకు చాలా మంచిగా ఉండే రోజు అని కూడా చెప్పుకోవాలండి. అలాగే రేపటి రోజున మీ యొక్క అన్ని రకాలు కూడా ప్రయాణం విషయంలో కొంచెం అనుకూలమైన రోజు అని కూడా చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున మీకు చిన్న ప్రయాణం కూడా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. పెద్ద ప్రయాణం మీరు కొంచెం ఆపుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క కాలంలో మీకు చేసేటువంటి కొంచెం వాయిదా వేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజు మీరు చేసే పని కొంచెం వాయిదా వేసుకోవడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజు మీరు చేసే పనిలో కొంచెం గందరగోళంలో ఆలస్యం అవ్వడం కూడా అవ్వచ్చు. ఇక ఎవరికో ఒకరి పేరు మీద లేదా ఒకరి మాట మీద మీ మనసుకు తెలియనటువంటి ఒక అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి అయితే పూర్తిగా మారబోతుందనే చెప్పుకోవాలి. రేపటి రోజు తప్పకుండా మీరు ఏదైనా కానీ ఒక అమ్మవారి గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క బాధనైతే అమ్మవారికి చెప్పుకోండి. ఇక మీరు చాలామందికి కూడా ఒక సరిపోయినటువంటి సరిపోయించుకున్న హెచ్చరికలా కూడా ఉంటుంది. భగవంతుడు ముందుగానే ఏదో ఒక మనసుని సంకేతాన్ని చూపిస్తూ ఉంటారండి. మీ యొక్క వింత సంఘటన జరగబోతుంది మీ ఇంట్లో, ఆ సంఘటన ఉన్నాయి. ఇక ఈ చిన్న విషయాలు పెద్దగా మీకు కనిపిస్తాయి. రేపటి రోజున ఒక చిన్న విషయం కూడా మీ ఇంట్లో పెద్ద గందరగోళాన్ని స్పష్టిస్తపోతుంది. కాబట్టి రేపటి రోజున మీ ఇంట్లో ఉన్న కాసేపైనా సరే మీరు మౌనంగా పాటించడం అయితే ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. మీ నోరుని ఎంతలో అదుపులో పెట్టుకోవడం అంత మంచిదండి. అదే ఇంకా రేపటి రోజున మీ యొక్క ఏదైనా సరే చేసేటువంటి పని ఏదైనా వాయిదా వేయడం మీ యొక్క మంచిగా అయితే ఫలితాన్ని ఇస్తుంది. మీ మాటని అక్కడి నుంచి గౌరవం పక్కకి వెళ్ళిపోవడం కూడా చాలా మంచిదండి.
ఇక రేపటి రోజున మీ ఇంట్లో ఉన్న గొడవ జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు రేపటి రోజున మీ మౌనము మీకు ఆయుధంగా మారబోతుందనే చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున విద్య, ఉద్యోగ, వ్యాపార మరియు ఆర్థిక కుటుంబ విషయాల్లో అనుకూలమైన రోజున ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. శివారాధన, గురుస్మరణ, దానములు ఇలాంటివి చేయడం వల్ల మీకు ఒక శుభ ఫలితాలను అయితే ఇస్తుంది. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.